మీరు ముఖ్యంగా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజున పొందుకునే ఫలితాలు అన్నీ కూడా పక్కన పెడితే, ముఖ్యంగా రాత్రి 7:29 తర్వాత మాత్రం ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ని మీరు లిఫ్ట్ చేస్తారు, మాట్లాడతారు. కానీ వినేది శుభవార్త, అశుభవార్త అనేది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన అత్యంత కీలక విషయము. అంతేకాకుండా ఈ రోజున మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, గోచర రీత్యా ఎలా ఉండబోతుంది, ఈ రాశికి ఈ రోజున రోజు రోజుకు ఉన్న సమస్యలు తగ్గుబాటు ఏమైనా పడతాయా, లేదా నూతన సమస్య సృష్టించబడుతుందా, తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ చక్రంలో 12 రాసుల్లో కూడాను ఈ రాశి జాతకులు సహనం, ఓర్పు ఒక పాలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు. అందుకే ఇప్పటి వరకు వచ్చిన కష్టాలు కానీ, సమస్యలు కానీ మిమ్మల్ని కించిత్తు కూడా బాధ పెట్టలేకపోయాయి. మీ కన్నీళ్లు, మీ యొక్క అవమానాలు, మీ యొక్క అన్ని రకాల బాధలు భగవంతుడు చూస్తూనే ఉన్నాడండి. మీరు చూడడానికి అందరి ముందు గంభీరంగా కనిపిస్తారు, కానీ లోలోపల చాలా మృదువుగా ఉంటారు. చాలా మంచి మనస్సు కలిగిన వారు. కొంతమందిని చూస్తే మనకి ఏమిటి వీరు ఇంత పౌరుషంగా ఉన్నారు, ఇంత గంభీరంగా ఉన్నారు అని అనిపిస్తుంది. కానీ అలాంటి వ్యక్తులే మన పెద్దవారు చెప్పినట్లు చాలా మంచివారండి. వారి మాట, నడవడిక, చేత అంతా కూడాను వేరొక విధంగా వ్యతిరేకంగా మనకి అర్థమవ్వచ్చు. కానీ వారితో సంభాషించిన వారికి, వారితో కలిసి మెలుగుతున్న వారికి వారి గురించి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. కొంతమందికి ధన దాహం ఉంటుంది, కొంతమందికి పేరు తెచ్చుకోవాలనే దాహం ఉంటుంది, కొంతమందికి అందరి ముందు పొగడ్తలు కావాలనే దాహం ఉంటుంది. కానీ రాశి జాతకులకు ఉండే దాహం ఏమిటో తెలుసా? మంచి మనసుతో చేసే పనుల దాహము. అవునండి, ఎదుటి వారికి మంచి జరగాలనే దాహం ఎక్కువ ఉంటుంది. ఎదుటి వారి ఆపదలు నేను ఉండాలి అని ఒక రకమైన ఆపేక్ష ఉంటుంది. ఇది వీరి స్వార్థమన్న వీరు పట్టించుకోరు. ఎదుటి వారి కష్టాలకు ఎప్పుడూ ప్రాణమిస్తారు ఈ రాశి జాతకులు. ఓర్పు, సహనం కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఓర్పుని, సహనాన్ని కోల్పోతారు అంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే వీరు విచక్షణ కోల్పోతారు. అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయంలాగా వస్తుందని చెప్పొచ్చు. ముక్కంటి కోపము ముక్కోపంలాగా మారిపోతారు వీరు. ఈ రాశికి వీరిపైన ఎక్కువగా నమ్మకం ఉంచే వ్యక్తులే ఎక్కువగా ఉంటారు. వీరి మీద అపోహలు ఉన్నా నమ్మకం మాత్రం చెక్కు చెదరదు ఎవ్వరికి. ఎక్కువగా పక్క వాళ్లను నమ్ముతూ ఉంటారు. ఎప్పుడూ కూడా వీళ్ళని వీరు తక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇదే వీరి కర్మ అని చెప్పాలి. పక్క వాళ్లను ఎంత ఎక్కువగా నమ్ముతారు, వీరిని వీరు మాత్రం వీరు అస్సలు నమ్ముకోలేరు అన్నమాట. ఇటువంటి వింత పరిస్థితులు వీరి జీవితంలో ఎప్పుడూ నెలకొనే ఉంటాయి. అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. వీరు ఏదైతే సాధించాలి అనుకుంటూ ఉంటారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడానికి కూడా కారణం 100% వీరే అవుతారు. వీరి యొక్క మంచి మనస్సే అవుతుంది. ఈ రాశిలో పుట్టిన వారు అనుకూలమైన పరిస్థితులైతే ఈ రోజున కనిపిస్తున్నాయండి. ఇంతకు ముందు ఎన్నో సమస్యలైతే ఎదుర్కొంటూ వచ్చారు. ఇప్పుడు ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. మీకు ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకు ఉన్న ఓర్పుతో, సహనంతో ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడాను ఎప్పుడూ మీ బాధ ఎవరికి పన్నెత్తి కూడా చెప్పలేదు. పంటి బిగువున బాధను దాచుకోవడం వీరికి తెలిసినట్టు ఇంకా ఎవ్వరికీ తెలియదు. ఈ రాశివారు ఇక్కడి నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకైతే సాగుతారని చెప్పుకోవచ్చు. అలాగే వీరు అనుకున్న విజయాన్ని సాధించాలి అనుకుంటే తప్పకుండా దైవారాధనతో పాటుగా
మిమ్మల్ని నమ్ముకోవడం మీరైతే మొదలు పెట్టాలి. ఇది ముఖ్యము, 100% ముఖ్యం. మనం ఎప్పుడు కూడా ఒక తప్పిదం చేస్తూ ఉంటామండి. తెలిసి చేసినా తెలియక చేసినా మన జీవితానికి అదే పెద్ద గుణపాఠం అవుతుంది. ఈ రాశి జాతకులు చేసే అతి పెద్ద తప్పు ఏమిటో తెలుసా? పక్కవారిని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోకపోవడం. ఎప్పుడైనా ఆంజనేయ స్వామి కూడా చూడండి, ఆయనకి ఆయన బలం తెలుసుకోలేకపోయాడు. పక్కవారు చెప్తే తెలుసుకున్నాడు. కానీ వీరు పక్కవారు చెప్తున్నా తెలుసుకోలేకపోతున్నారు. మీలో ఒక తపన ఉంది, ఒక లక్ష్యానికి సాధించాలి అనే ఒక రకమైన పట్టుదల ఉంది. కానీ లక్ష్యం చేరువ అయ్యేలోపే మీలో ఉన్నటువంటి ఒక అధైర్యం మిమ్మల్ని వెనక్కి లాగేస్తోంది. ఈ రోజున మాత్రం అలా కాదండి, భగవంతునిపై భారం వేయండి. మీలో ఉన్న ధైర్యాన్ని సమరశంఖం పూరించినట్లు పూరించండి. విజయాన్ని సాధించి ముందుకైతే సాగుతారని చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక గుణపాఠం అవుతుంది. విజయాన్ని సాధించాలంటే తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెడతారు. ఈ రోజుల్లో మనం అనుకుంటాం, మనం బాగోలేదు అనే పరిస్థితి, బాగోలేదు అని చెప్పి అస్సలు కూడా చాలా మంది కూడా మిమ్మల్ని చూసి ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండాలి అనుకుంటారు తప్పితే ఈ పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించేవారు అస్సలు ఉండరు. వెతికిన 10 మందిలో ఒక్కరు కూడా ఉండరు. అంటే తక్కువ స్థాయిలో వాళ్లను చూడండి, వాళ్లతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి. అలా అని ఎప్పుడూ ఒకరితో పోల్చుకోకూడదు. ఎప్పుడు కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది దేవుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మీరు మాత్రం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని పక్కన వారిని పెద్దవారిని చేస్తున్నారు. అదే ఇబ్బందులకు మూల కారణమవుతుంది. ఎప్పుడూ దైవనామ స్మరణ అనేది మర్చిపోకూడదు. చక్కగా మీరు మిమ్మల్ని నమ్ముకొని భగవంతుణ్ణి నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి. ఇంకొక తప్పు కూడా చేస్తున్నారు, సందేహంలో ఉండిపోవడం. మీలో మీరు సందేహ పడిపోయి ఉండిపోవడం. దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహం అయితే వ్యక్తం చేస్తూ ఉంటారు. మనసులో పెట్టుకుని ఆ సందేహంతో పనులు చేస్తూ ఉంటారు. అలా చెయ్యకూడదు. భగవంతుడు మనకి తోడు ఉంటాడు అనుకుని ఒక అడుగు ముందుకు వేసి ఆ పని అనేది స్టార్ట్ చేయండి. ఈ విధంగా చేస్తే మాత్రం మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే పని అవుతుందో లేదో అంటూ మదన పడతారు. అలా చేయకుండా ఒక అడుగు అయితే నమ్మకంతో ముందుకు వేయండి. మీకు అంతా గుడ్ న్యూస్లు అనేవి వింటారు. శుభవార్తలు అయితే ఈ రోజున మొదలు అవుతాయని చెప్పొచ్చు. కానీ నమ్మకంతో దైవాన్ని నమ్మడం మొదలు పెట్టండి. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో అప్పుడే మన పని అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు అలా చేయండి. మీ పనులు స్టార్ట్ అవ్వడాన్ని చూస్తారు. ఒక రకమైన ఆనందం కూడా కలుగుతుంది. మీరు వీరికి సంబంధించిన విషయాలను పక్కవారితో చెప్పుకోకూడదు. ఇలా చెప్పుకోవడమే మీ యొక్క జీవితంలో అతిపెద్ద మచ్చగా మారిపోతుంది. తల్లిదండ్రులకు చెప్పుకోండి, జీవిత భాగస్వామికి చెప్పుకోండి, వేరే వారికి అస్సలు చెప్పకూడదు. ఈ యొక్క విషయాన్ని ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. మీరు చెప్పబోయే విషయాన్ని ముందుగానే మీరు వేరొకరికి చెప్తే ఆ పనిలో ఆటంకాలు కలగొచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో షేర్ చేసుకోవద్దు. మీరు చేసే పని జరగకుండా చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తారు. వారి ప్రయత్నాలు వారు చేస్తారు. ఎందుకంటే మీ శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారు. అంటే మీరు మొహం మీదనే చెబుతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరిని మీరు ఏం చెయ్యబోతున్నారు అనే విషయాన్ని నమ్మి చెప్పడం మానేయండి. ఇది చాలా ఉత్తమం. ఇప్పటి వరకు చాలా సాగింది మీ జీవితంలో, కానీ ఇక నుంచి అంతా కూడా మంచి జరగబోతుంది అనే విషయాన్ని గట్టిగా చెప్పొచ్చు. ఈ రాశి వారికైతే ఈ రోజున ఈ సమయంలో అనుకూల ఫలితాలు కలగబోతున్నాయి. ఆందోళన కూడా తగ్గబోతుంది. మీకు ఈ సమయం మనసు అనేది కుదుట పడుతుంది, ప్రశాంతంగా మారుతుంది. పనులైతే వేగవంతంగా పూర్తి అవుతాయి. రోజువారీ ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. చెల్లింపుల్లో అయితే జాగ్రత్తగా ఉండండి. అలాగే వృధా ఖర్చులు కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ రోజునైతే వృధా ఖర్చులు చేయడానికి ఆలోచించి చెయ్యండి. వీలైతే వాయిదా వేయండి. ఎటువంటి సమస్యలు అయినా చాలా తెలివిగా వాటిని పరిష్కరించుకోవడానికి ఓర్పు, సహనం, దానితో పాటుగా తెలివితేటలు అధికంగా ఉండాలి. సమస్య ఎదురైనప్పటికీ కూడా భాగస్వామితో కలిసి సమస్యను చాలా చక్కగా ఈ రోజున సునాయాసంగా
వారి యొక్క సలహా సూచనలతో తోడ్పాటుతో పరిష్కారం అయితే చేస్తారు. అంతేకాని అస్సలు ఈ రోజు తొందరపడరు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేరు. మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారితో కలిసి చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ సమస్యను పరిష్కరించుకోవాలి అనేది ఇద్దరు కూడా ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి సమస్యలు అయినా సరే మీ యొక్క భాగస్వామి మీతో తోడు నీడగా ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జీవితంలో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతటి రిస్క్ అయినా ఏదైనా సరే మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు పట్టుదల భావం కూడా అధికంగా ఉంటుంది. పట్టుబట్టి దేనినైనా సాధిస్తారు. అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. కానీ కష్టాలు చాలా ఎదుర్కొంటూ ఉంటారు. చూడడానికి చాలా మంది అనుకున్నట్టుగా వీరు లోపల ఉండరండి. మృదువైన స్వభావము ఉంటుంది. కానీ కష్టాలు కూడా ఉంటాయి. ఈ యొక్క కష్టంతో మనిషి రాయిలాగా మారిపోయాడు అన్నట్లుగా వీరి యొక్క మార్పే అందరికీ కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది అనుకున్నట్లుగా వీరికేంటి చాలా సంతోషంగా ఉన్నారని, చాలా బాగున్నారు అని, జీవితం బాగుంది అన్నట్లుగా వీరి జీవితం ఉండదు. ముళ్ల కుంపటి ఎత్తుకొని నడుస్తూ ఉంటారు. కానీ చక్కగా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. కాబట్టి ఎదుటి వ్యక్తులు వీరిని చూసి ఈ విధంగా అపోహపడ్డంలో తప్పేమీ లేదు. ఇక వివరాల్లో చూస్తే గనక ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా రాత్రి 7:20 తర్వాత ఒక స్త్రీ అనేది ఫోన్ కాల్ చేస్తుంది. మీ నుంచి కొన్ని రకాల సమాచారాలు అడిగి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. వారు సమాచారం అడిగినప్పుడు మీరు ఏ మాత్రము కూడాను అస్సలు చెప్పొద్దు. మీ యొక్క మూల్యం చెల్లించొద్దు. వారి యొక్క మాటలకు లొంగిపోకూడదు. చాలా గట్టిగా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఎలాంటి సమాచారాలు అడిగినా సరే పొరపాటున కూడా మీరు తెలివితేటలు ఉపయోగించుకోకుండా మీరు గుడ్డిగా వారిని నమ్మి సమాచారాన్ని చెప్పారు అనుకోండి, కలిగే నష్టాన్ని మీ జీవితంలోనే కాదు ఎదుటి వ్యక్తి జీవితంలో కూడా చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యంగా డబ్బులకు సంబంధించిన వాటి ఇలాంటి విషయాల్లో ఏమి అడిగినా, ఎదుటి వ్యక్తుల సమాచారాన్ని ఏది అడిగినా సరే పొరపాటున కూడా మీరు ఏదో ధ్యాసలో ఉండి అయినా కూడా ఈ వ్యక్తులకు చెప్పకూడదు. ముఖ్యంగా స్త్రీ ఫోన్ చేస్తే గనక ఏదైనా అడుగుతుంది అంటే ఏదైనా పని మీద బయటకు వచ్చామనో, లేకపోతే మేము ప్రస్తుతానికి అందుబాటులో లేమనో, తర్వాత మాట్లాడుకుందామని ఇటువంటి మాటలు చెప్పి పక్కన పెట్టేయడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్పారు అనుకోండి, మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు, ఎదుటి వారి పర్సనల్ విషయాలు కావచ్చు, మీ వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, ఓటీపీలు కావచ్చు, ఫోన్ కాల్లో వచ్చే సందేశాలు ఉండొచ్చు. కాబట్టి ఆన్లైన్లో పెట్టుబడి చిట్కాలను కూడా అస్సలు తీసుకోకూడదు. ఆన్లైన్లో పెట్టుబడి పెట్టాలి అని ఎవరైనా సరే మీరు ఆన్లైన్లో పెట్టుబడి అస్సలు పెట్టొద్దు. ఈ రోజున ఇటువంటి లావాదేవీలు మీకు అస్సలు పనికిరావు. ఇంకా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాల్సి వస్తుంది. కానీ మీరు గుడ్డిగా నమ్మకూడదు. ఎవరైనా ఫోన్ చేసి మీకు ఇలా లక్కీ డ్రా తగిలింది, లేకపోతే ఈ ఓటీపీ చెప్పండి, లేకపోతే గనక ఏదైనా సమాచారాన్ని మీ వద్ద నుంచి కాజేయాలని ప్రయత్నించినా వాటినైతే నమ్మకూడదు. ఇలాంటివి అన్నీ డూప్లికేటే. కాబట్టి ఇలాంటివి నమ్మకుండా మీరు ఇలాంటి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని లొంగపరుచుకోవడానికి ఎదుటివారు ఏదైనా చెప్తారు, ఎలా అయినా చెప్తారు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి కూడా దిగజారుతారు. కాబట్టి ఇటువంటి ఫోన్ కాల్ ఒక స్త్రీ రూపంలో వస్తుంది. మీరు స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలాంటి ఫోన్ కాల్ వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే వీరు శత్రువులు కూడా ఎవరైనా మిమ్మల్ని భయపెట్టే రకంగా, మిమ్మల్ని భయపెట్టి ఏదైనా చేయించే రకంగా కూడా చేస్తారు. కాబట్టి చాలా శత్రువులు ఉన్నారు. కావున ఈ సమయంలో ఫోన్ కాల్ కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. లేని సమాచారాన్ని ఉన్నట్లు చెప్పొచ్చు. లేకపోతే గనక మిమ్మల్ని మోసం చేసి ధనాన్ని అడగవచ్చు. అంటే బ్లాక్మెయిల్ కాదండి. ఏదో ఇబ్బంది ఉందనో, ఎవరికో ఇబ్బంది ఉందనో, ఎవరికో ప్రాణాల మీదకొచ్చిందనో, ఏదైనా మీ వంతు సేవ చెయ్యమనో ఇలా అడగవచ్చు. మీరు ఏమరపాటుగా ఉండి ఒకరి కష్టాన్ని తగ్గించే సహాయం చేసేటటువంటి అవకాశం వచ్చిందని పూనుకున్నారు. మీ యొక్క జీవితంలో ఇది చాలా నష్టం కలగచేస్తుంది. మానసిక ఇబ్బంది కూడా కలగచేస్తుంది. శత్రువుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు నిత్యము ముళ్ల బాటేనండి. జాగ్రత్తగా ముళ్ళు తీసుకుంటూ వెళ్ళాలి తప్పితే ముళ్ళు తొక్కుకుంటూ మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఈ ఫోన్ కాల్ వల్ల భయపడే ఒక విషయాన్ని కూడా శత్రువులు చెప్పగలిగే ప్రయత్నం చేస్తారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో అనేది
ఈ రాశి వారైతే ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేసుకోవాలి. కాబట్టి ఈ రాశి వ్యక్తులైతే ఈ రోజున ఇలా విచిత్ర దిన ఫలాలు, మిశ్రమ ఫలాలు పొందుకోబోతున్నారు. అననుకూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యము దైవనామ స్మరణ చేయడము, శివారాధనలో ఎంత సమయం గడిపితే అంత సమయం గడపండి, అంతా మంచే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.